డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి కాంబినేషన్లో మరొకసారి మూవీ వస్తే బాగుంటుందని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. వీళ్ళ కాంబినేషన్లో మూవీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనంతటికి కారణం రీసెంట్గా ప్రభాస్ గారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి పైన చేసిన కామెంట్సే న్యూస్ పుట్టడానికైతే కారణమైపోయింది. మరి ప్రభాస్ గారు ఏం కామెంట్స్ చేశారు, మరి పూరి జగన్నాథ్ గారితో ప్రభాస్ గారి సినిమా మరొకసారి తెరపైన అందరం చూసే అవకాశం ఉందా లేదా అనేది వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో పూరి జగన్నాథ్ గారు అండ్ ప్రభాస్ గారు వీళ్ళ కాంబినేషన్లో గతంలో సినిమాలు వచ్చాయి. మనకు తెలిసిందే బుజ్జిగాడు కావచ్చు, ఏక్ నిరంజన్ కావచ్చు, మంచి విజయాలను అందుకున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద. ముఖ్యంగా పూరి గారు హీరోల్ని చూపించే విధానం చాలా బాగా నచ్చుతుంది ఆ హీరోలకు, మళ్ళీ ఆడియన్స్కి కూడా. చాలామంది అభిమానులు అప్పట్లో పూరి జగన్నాథ్ గారితో మా హీరో సినిమా ఉండాలని చెప్పేసి కోరుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పోకిరిలో మహేష్ బాబు గారితో సినిమా చేశారు. ఆ సినిమా మహేష్ బాబు గారి కెరీర్ని టర్న్ తిప్పేసి ఒక సూపర్ స్టార్ని చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక రవితేజ గారికి ఈడియట్ లాంటి ఒక భారీ విజయాన్ని అందించి మంచి ఇమేజ్, అటు మాస్ ఇమేజ్ని రవితేజ గారికి తీసుకురావడంలో ఆ సినిమా సక్సెస్ అయింది. ఇలా చాలామంది హీరోస్కి ఒక మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టిన డైరెక్టర్ ఎవరు అంటే అది పూరి జగన్నాథ్ గారు అని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటారు. ఈవెన్ బుజ్జిగాడు సినిమాతో ప్రభాస్ గారిని ఎలా చూపించారో మనం చూసాం. అలా ఒక స్టైల్ ఉంటుంది హీరోలను చూపించే విధానం పైన పూరి జగన్నాథ్ గారికి. సో అలా చూపిస్తూ ఉంటారు. సో ఆ స్టైల్ అందరికీ నచ్చుతుంది. అంటే మనం చూస్తూ ఉంటాం ఆ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అనేది. రెబల్గా ఉంటారు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా రెబల్గా ఉన్న సందర్భాలే మొత్తం మూవీస్లో ఉంటాయి కూడా. అది పోకిరిలో కావచ్చు, ఈడియట్లో కావచ్చు, బుజ్జిగాల్లో కావచ్చు, ఇలా చాలా సినిమాల్లో కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సందీప్ రెడ్డి వంగారు హీరో క్యారెక్టరైజేషన్స్ని మనం చూపిస్తున్న విధానానికి చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు. చాలా ఫియర్లెస్గా, రూత్లెస్గా ఉంటారు ఆయన హీరోలందరూ కూడా. అది అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారిని చూసాం, యానిమల్లో రణబీర్ కపూర్ గారిని చూసాం, వీళ్ళని చూసాం. సో ఇంత ఫియర్లెస్గా, రూత్లెస్గా, హింసాత్మకంగా ఆయన సినిమాలు ఉంటూ ఉంటాయి. అయితే సందీప్ రెడ్డి వంగ గారి సినిమాల్లో హీరోలు చాలా హయ్యర్ పర్సనాలిటీ, అంటే చాలా డబ్బున్న వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. కాకపోతే పూరి జగన్నాథ్ గారి సినిమాలు ఎక్కువగా అందరికీ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న హీరోలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందడం. సో దీంతో చాలామంది ఆడియన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉండడంతో ఆ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. ఈడియట్లో రవితేజ గారి క్యారెక్టర్ అంత పండడానికి కారణం కూడా, అంత ఓన్ చేసుకోవడానికి కారణం కూడా అదే. అందులో తమను తాము చూసుకుంటూ ఉంటారు. సో అటువంటి క్యారెక్టర్స్తే పూరి జగన్నాథ్ గారు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఊరమాస్ క్యారెక్టర్ అంటారు కదా, అటువంటి క్యారెక్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి ఆయన సినిమాల్లో. అయితే ప్రభాస్ గారు రీసెంట్గా కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీంతో ఒక చిట్ చాట్ అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పూరి గారి పైన కొన్ని కామెంట్స్ చేశారు. అదేంటి అంటే ఆయన క్యారెక్టర్స్ డిజైన్ చేయడం చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. బుజ్జిగాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు దిమ్మ తిరిగిపోయింది, అసలు ఎలా రాశారు ఇలా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత క్యారెక్టర్ని నేను చేస్తానా లేదా అని కాస్త ఆందోళన పడ్డాను. బయట కూడా బుజ్జిగాడు క్యారెక్టర్లో జీవించి ఆ తరహా ప్రవర్తించడం మొదలు పెట్టేశాను. ఫైనల్గా అలా చేసేసాను అని చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఎవరు కూడా పూరి గారు రాసిన, లేకుంటే పూరి గారు క్రియేట్ చేసిన క్యారెక్టరైజేషన్ ఎవరు ఉందో, ఏదైతే ఉందో దాన్ని ఎవరు చేయలేరని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలా పూరిలా ఎవరు రాయలేరని కూడా ఆయన మీద పొగడ్తలతో ముంచెత్తారు. ఈవెన్ ఏక్ నిరంజన్లో వాడిన డైలాగ్స్ హిందీలో దబాంగ్ సినిమాలో కూడా వాడుకున్నారని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అలా ప్రభాస్ గారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి పైన అయితే ఇలా ప్రశంసల వర్షం అయితే కురిపించడం జరిగింది. దాంతో వీళ్ళ కాంబినేషన్ ఒకసారి సెట్ అయితే చూడాలి అని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. చాలా కాలంగా ఎప్పుడో వచ్చాయి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, ఇప్పటి వరకు కూడా వాళ్ళ కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాలేదు. వస్తే బాగుంటుందని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ గారి రేంజ్ కూడా భారీగా పెరిగిపోయింది. బాహుబలి తర్వాత పాండియన్ స్టార్గా ఎదిగిపోయారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మనం చూసాం. ఈ గ్యాప్లో ఒకటన్నా పూరి గారితో ఉంటే బాగుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. అయితే మరోపక్క పూరి జగన్నాథ్ గారు కాస్త డౌన్ఫాల్ నడుస్తుంది. కాకపోతే ఆయన ఏ క్షణమైన కంబ్యాక్ ఇచ్చేంత సత్తా ఉన్న డైరెక్టర్ అని చెప్పేసి ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు ఆయన కంబ్యాక్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. రీసెంట్ టైంలో ఆయన తీసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్గా మిగిలిపోయాయి. లైగర్ కావచ్చు, డబుల్ స్మార్ట్ కావచ్చు, ఇలా ఏ సినిమా కూడా
అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన విజయ్ సేతుపతి గారితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ గారితో ఒక సినిమా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. అయితే సేమ్ మన పూరి జగన్నాథ్ గారు ఎలా క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారో అందులో సందీప్ రెడ్డి వంగ గారి క్యారెక్టర్స్ కూడా హీరోలో క్యారెక్టరైజేషన్స్ కూడా కాస్త సిమిలర్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. హీరోలు రెబల్గా ఉండడం, దేన్నైనా సరే ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలా రెండు సిమిలారిటీస్ అయితే కాస్త కనిపిస్తుంటాయి. ఇప్పుడు అటువంటి సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు స్పిరిట్ సినిమా కూడా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ గారికి ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ గారి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాంబినేషన్ పైనే భారీ అంచనాలు ఏర్పడి ఉన్నాయి. ప్రభాస్ గారి లైనప్ పెద్దగా ఉంది. ఆయన సినిమాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా ఆడియన్స్ క్యూరియాసిటీ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే స్పిరిట్. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కూడా స్పిరిట్ కావడం విశేషం. సో అలా సందీప్ రెడ్డి వంగ గారితో ఈ సినిమా అంటేనే ఈ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి పూరి జగన్నాథ్ గారు ఆయన హీరోల్ని చూపించే విధానం ఎప్పటి నుంచో కూడా ఉంది. ఎప్పటి నుంచో దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఏమంటే ఇప్పుడు పాండ్యన్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో అలా సందీప్ రెడ్డి వంగ గారు పాండ్యన్ రేంజ్లో పేరు సంపాదించుకున్నారు. ఆ రకంగా ఆయన సినిమాలు తీసుకెళ్తున్నారు. పూరి జగన్నాథ్ గారు మాత్రం ఓన్లీ రీజనల్ సినిమాస్, ఒక లైగర్తో ఆయన పాండ్యన్ రేంజ్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయింది. కాకపోతే రీజనల్ సినిమాస్ తీస్తూ హీరోల్ని వాళ్ళ అభిమానులకు నచ్చే విధంగా, అందరికి నచ్చే విధంగా తీసుకొస్తూ ఉంటారు. బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు గారి రోల్ కావచ్చు, టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ గారి రోల్ కావచ్చు, ఇలా ఒకటా రెండో చాలా సినిమాలు ఆయన సేమ్ హీరోల క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దేనికన్నా సరే ఎదురెళ్ళిపోతూ ఉంటారు, దేనికన్నా సరే దూసుకెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి రోల్స్ ఉంటాయి. మళ్ళీ హీరోలందరినీ కూడా హై క్లాస్లో చూపించకుండా చాలా మిడిల్ క్లాస్ ఆ రేంజ్లో చూపిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కువగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఓన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మరొకసారి వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చెప్పేసి అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి విజయ్ సేతుపతి గారితో సినిమా ఉన్న నేపథ్యంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించిన తర్వాత పూరి గారు ప్రభాస్ గారితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నారు. మరోవైపు ప్రభాస్ గారు చాలా అంటే చాలా బిజీగా అయిపోయారు. ఇప్పుడు ఆయన లైనప్ చూసుకుంటే ఇప్పుడు ఫౌజీ రావాల్సి ఉంది, స్పిరిట్ రావాల్సి ఉంది, కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది. ఇన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేయాలి. సో మరి వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందా అని అంటే టైం బట్. కాకపోతే ఇక్కడ ప్రభాస్ గారు మొన్న రాజాసాబ్కి ఇచ్చినట్టు కొన్ని డేట్స్ పూరి గారికి ఇచ్చేస్తే చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ పూరి జగన్నాథ్ గారు ఆయన సినిమాలని చాలా వేగంగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా శరవేగంగా గ్రాఫిక్స్తో వీటితో పెద్దగా పని ఉండదు. ఈజీగా తొందరగానే కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఎలా తొందరగా సినిమాలు చేస్తూ ఉంటారు, పూరి జగన్నాథ్ గారు కూడా తన సినిమాలని వేగంగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. మరి సో ఈ నేపథ్యంలో భారీ పాండ్యన్ సినిమాల నేపథ్యంలో ఒక రీజనల్ సినిమా పూరి గారు ప్రభాస్ గారితో చేస్తే అదిరిపోద్ది. ప్రభాస్ గారి అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా, మరొకసారి బుజ్జిగాడు రేంజ్ మ్యాజిక్ని క్రియేట్ చేస్తుందా అనేది ఒకసారి మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఫిక్స్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉండే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఏమన్నా ఉంటుందా లేదా అంటే ఇప్పట్లో అప్డేట్స్ రావడం కష్టం. కాకపోతే కాస్త ఆగాల్సిన అవసరం ఉంది. మరి విజయ్ సేతుపతి గారితో ఉన్న మూవీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే దీనికి సంబంధించి ఒక న్యూస్ కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తాం. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతే ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.